Hi viewers, welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. In the last class, we were discussing about the prepositions. So with this class also, I'm going to continue the same topic. So మనందరికీ తెలుసు నేను ఇంతకు ముందే చెప్పినట్టుగా this particular YouTube channel, which is meant for the Telugu people, ఇది కేవలం ఒక ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కే కాదు ఇన్ జనరల్ దోస్ హూ వాంట్ టు లెర్న్ ద ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ వెదర్ ఇట్ కమ్స్ టు ద గ్రామర్ ఆర్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద సెంటెన్స్ right and the proper usage or those who are preparing for the competitive examinations, so this is meant for everyone, and though basically it is intended to strengthen the communication skills in specific. Okay, so with this class, I'm going to give few more details about the prepositions. ఇక్కడ మనం ఇంత లాస్ట్ క్లాస్ లో నేర్చుకున్నాం prepositions of మూమెంట్ అండ్ prepositions of ప్లేస్ గురించి, రైట్? అలాగే ఇప్పుడు ఇంకా కొన్ని prepositions గురించి ఈ క్లాస్ లో నేర్చుకుందాం. prepositions అనేటటువంటివి నౌన్ గురించి ఇంకా ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాయి అని ఇన్ జనరల్ గా నేర్చుకున్నాం. అలాగే మనం లాస్ట్ క్లాస్ లో prepositions of ప్లేస్, ఫర్ ఎగ్జాంపుల్ ద పెన్ ఈజ్ ఆన్ ద బుక్, రైట్? ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. అలాగే ద డైరెక్షన్ గురించి, రైట్? ద బాల్ ఈజ్ మూవింగ్ ఇన్ టు ద రూమ్, ఎట్సెట్రా వీ ఆల్రెడీ లెర్న్డ్. సో now we will learn about the prepositions of time. ఇవేంటంటే చాలా వినటానికి సింపుల్ గా ఉంటాయి, కానీ మనం మాట్లాడేటప్పుడు ఇది ఆన్ వాడాలా, ఇట్ వాడాలా, ఎట్ వాడాలా, ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట, రైట్? సో కాబట్టి with this particular topic, I would like to clarify all such common doubts that some of you may bear. So prepositions of time, these show when something happens, right? ఇక్కడ చూడండి, at the train arrives at 6 p.m. మనం ఎప్పుడైనా సరే ఒక టైం ని స్పెసిఫై చేసి ఈ పర్టికులర్ టైం కి అవుతుంది లేదా అవ్వాలి అని చెప్తే మాత్రం we use at, right? The train arrives at 6 p.m. Okay, the prime minister leaves the city at 8 p.m. tonight. అంటే ఏంటి, 8 p.m. కి ఆయన ఎగ్జాక్ట్లీ 8 p.m. కి హీఈస్ గోయింగ్ టు టేక్ ఆఫ్ అని అర్థం అనమాట. అట్లా మనం ఒక పాయింట్ ఆఫ్ టైం ని కనుక చెప్తే ఎట్ ఉపయోగించాలి. ఓకే, ఆన్ హర్ బర్త్డే ఈజ్ ఆన్ ఫ్రైడే, హర్ బర్త్డే ఈజ్ ఎట్ ఫ్రైడే అని అనకూడదు. హర్ బర్త్డే డేస్ కానీ మనం డేస్ చెప్పేటప్పుడు ఈ పలానా రోజు ఈ పని జరుగుతుంది, ఈ యాక్షన్ జరుగుతుంది అని చెప్పేటప్పుడు we go for on. Okay, her birthday is on Friday, right? Our college reopens on Wednesday. Okay, అలాగనమాట. And we will meet on Sunday. అట్లా ఈ డే వచ్చినప్పుడు మనం we go for on. తర్వాత ఇన్, we go to the beach in summer. ఇదేంటంటే ఒక పీరియడ్ ఆఫ్ డ్యూరేషన్ తెలియచేస్తే కనుక, ఒక పీరియడ్ ఆఫ్ టైం అంటే ఎక్కువ టైంని తెలియచేస్తే అప్పుడు we go for in, right? We are going to visit Kashmir in the month of in summer, right? మరి ఇక్కడ చూడండి, we go to the beach in summer, right? లేదా in winter. Okay, so we feel here in this area we feel very cold in winter. అంతేగాని ఆన్ వింటర్ అని చెప్పేసి అనకూడదు, ఆర్ ఎట్ వింటర్ అనకూడదు. అంటే ఏంటి, ఇది ఒక సీజన్ తెలియచేస్తుంది. ఒక సీజన్ కానీ వన్ డే కంటే ఎక్కువ ఉన్నటువంటి ఒక లెంది ఆఫ్
టైంని తెలియచేసేటప్పుడు మాత్రం we go for in. అలాగే ఇంకొక మనకి ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ దట్ ఈస్ బై. ప్లీజ్ ఫినిష్ ఇట్ బై మండే. ఇక్కడ ఒక చిన్న తేడా తెలుసుకోవాలి. ప్లీజ్ ఫినిష్ ఇట్ ఆన్ మండేకి ప్లీజ్ ఫినిష్ ఇట్ బై మండేకి తేడా ఉంది. ఏంటి? ప్లీజ్ ఫినిష్ ఇట్ ఆన్ మండే అంటే మండే రోజున ఫినిష్ చేయి అని చెప్పటం. అలా కాకుండా ప్లీజ్ ఫినిష్ ఇట్ బై మండే అంటే మండే లోపు ఎప్పుడైనా సరే ఈ లోపే ఫినిష్ చేసేయని, అంటే మండే ఇస్ ద లాస్ట్ డెడ్ లైన్ అనే అర్థం వస్తుంది అనమాట. సి వీ హ్యావ్ టు రీచ్ ద స్టేషన్ బై 6 PM అంటే అర్థం ఏంటి? మనం 6 PM లోపు స్టేషన్కి వెళ్ళిపోవాలి. ఓ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళినా పర్లేదు, 1 అవర్ ముందు వెళ్ళినా పర్లేదు. సో దట్ ఈస్ ద మీనింగ్. బై అంటే అది. బై తర్వాత టైం వస్తే ఆ లోపు అని అర్థం. రైట్? సి ద ట్రైన్ స్టార్ట్స్ ఎట్ 6 PM. ఇక్కడ చూడండి, ద ట్రైన్ అరైవ్స్ ఎట్ 6 PM. ట్రైన్ 6 PM కు వస్తుంది. దట్ ఇస్ ద షెడ్యూల్ టైం. అదే మనం ఎన్నింటికి వెళ్ళాలి అక్కడికి? 5:45 లోపు వెళ్ళాలనుకుందాం. అప్పుడు ఎలా చెప్తాం? వీ హ్యావ్ టు రీచ్ ద స్టేషన్ బై 5:45. అంటే ఏంటి? 5:45 లోపు మనం అక్కడ ఉండాలి. ఓకే, సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ బై అండ్ ఎట్. సో బై అంటే ఆ టైం నుంచి ఆ లోపు, అదే ఎట్ అంటే ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైం. See here, these are all very simple words that we come across every day. బట్ వాటి మధ్య ఉన్నటువంటి ఈ కొద్దిపాటి డిఫరెన్స్ అప్పుడప్పుడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటుంది. రైట్? అలాగే అనదర్ ఇంపార్టెంట్ ప్రిపోజిషన్ ఫర్. హీ స్టేడ్ ఫర్ 2 weeks. ఓకే, అంటే మొత్తం ఒక పీరియడ్ ఆఫ్ టైంని ఇక్కడ తెలియజేస్తుంది అనమాట. ఒక 2 weeks ఉన్నారు ఆయన. అంటే మనం కరెక్ట్గా నంబర్ ఆఫ్ డేస్ చెప్పటం లేదు ఇక్కడ. అప్రాక్సిమేట్లీ వీఆర్ సేయింగ్ ఫర్ అనేది ఉపయోగిస్తే. See, I'm planning to stay there for 2 or 3 weeks అంట. ఓకే, ఒక అప్రాక్సిమేట్ గా ఒక పీరియడ్ ఆఫ్ టైం ని తెలియచేసేది. రైట్? మనం ఇంతకు ముందు ఇన్ అని కూడా చెప్పాను నేను. అది ఎప్పుడు ఒక సీజన్స్ ని కానీ, సి వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీక్ అలా చెప్పొచ్చు. రైట్? ఇక్కడ వచ్చేసి మాత్రం ఫర్ హీ స్టేడ్ ఫర్ 2 weeks. రైట్? అలాగే ఫ్రమ్ టు, ఇవి రెండు కలిపే రావాలి. మనం ఎప్పుడైనా సరే టైంని యూజ్ చేసేటప్పుడు ఫ్రమ్ తో స్టార్ట్ చేస్తే యూ మస్ట్ ఆల్సో యూజ్ టు ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ రిఫరింగ్ టు ద టైమ్. చూడండి, ద షో రన్స్ ఫ్రమ్ 7 PM to 9 PM. ఓకే, ఆర్ అవర్ ఎగ్జామినేషన్ ఈ షెడ్యూల్డ్ ఫ్రమ్ 9 AM to 12:30 PM. సో అలాగనమాట. అలాగే డ్యూరింగ్ అంటే ఆ టైంలో అని అర్థం. ఐ స్లెప్ట్ డ్యూరింగ్ ద మూవీ. మూవీ చూసేటప్పుడు నేను నిద్రపోయాను. మూవీ సమయంలో ఐ స్లెప్ట్. రైట్? దెన్ వీ గో ఫర్ ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్, రీజన్, పర్పస్ ఎట్సెట్రా. సో ఇక్కడ చూడండి, బికాజ్ ఆఫ్ ఇది ఒకటి మనకి చాలా కామన్ గా ఉపయోగించేటటువంటి ఒక ప్రిపోజిషన్. బికాస్. రైట్? ఒక తమిళ్ లింగ్విస్ట్ ఆయన చాలా చక్కగా చెప్పారు అనమాట. బికాస్ ఈజ్ ఎ కంజంక్షన్. బికాస్ కనెక్ట్స్ 2 things or 2 phrases or 2 words or 2 sentences అని ఒక నానుడి ఉందన్నమాట ఆయన బికాస్ గురించి. సో బికాస్ ఆఫ్ లేదా బికాస్ అనేటటువంటిది ఒక రీజన్ ని మనకు తెలియచేస్తుంది, కారణాన్ని తెలియచేస్తుంది. ద గేమ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాస్ ఆఫ్ రెయిన్. ఇక్కడ బికాస్ ఆఫ్ అని యూజ్ చేస్తే మనం ఇమీడియట్లీగా ఎగ్జాక్ట్ రీజన్ అక్కడ స్పెసిఫై చేసేయాలి. ఓకే, ద గేమ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాస్ ద ప్లేయర్స్ హ్యావ్ నాట్ అటెండెడ్ ఎట్ అని కూడా చెప్పొచ్చు. అప్పుడు ఆఫ్ లేకుండా వాడచ్చు. రైట్? బట్ బికాస్ ఆఫ్ అంటే మాత్రం ఇమ్మీడియట్లీగా కారణం చెప్పేసేయాలి. ఇప్పుడు అదే విషయాన్ని ద గేమ్ వాజ్ క్యాన్సిల్ బికాస్ ఆఫ్
the absence of the players, right? So because of, అలాగే డ్యూ టు మనం ఇది తరచూ వింటూ ఉంటాం. టుమారో ఈస్ డిక్లేర్డ్ ఎ హాలిడే డ్యూ టు, రైట్, డ్యూ టు సో అండ్ సో ఫెస్టివల్ ఆర్ డ్యూ టు ఏ బంద్ కాల్ గివెన్ బై లోకల్ పొలిటికల్ పార్టీస్ ఎట్సెట్రా అని చెప్తూ ఉంటాం. సో డ్యూ టు అంటే దీని వలన, ద స్కూల్ వాజ్ క్లోజ్డ్ డ్యూ టు ఏ హాలిడే, రైట్? సో వీ కుడ్ నాట్ ట్రావెల్ డ్యూ టు హెవీ రెయిన్స్, రైట్? లేదు మనం బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్ అని కూడా అనొచ్చు. వీ కుడ్ నాట్ ట్రావెల్, మేము ట్రావెల్ చేయలేకపోయాం బికాస్ ఆఫ్ హెవీ రెయిన్స్. లేదు ఇలా కూడా చెప్పొచ్చు, డ్యూ టు, రైట్, డ్యూ టు హెవీ రెయిన్స్ ఐ కుడ్ నాట్ ట్రావెల్, ఐ కుడ్ నాట్ గో అవుట్, రైట్? సో ఈ విధంగా బికాస్ ఆఫ్, డ్యూ టు అనేటటువంటివి అక్కడ కాజ్ లేదా అంటే కారణం కానీ లేదా రీజన్, రీజన్ ని తెలియచేస్తాయి అన్నమాట. ఓకే, అలాగే సారీ, ఫర్ దిస్ గిఫ్ట్ ఈస్ ఫర్ యూ. సో ఇది మనం మోస్ట్ కామన్ గా యూజ్ చేసేటటువంటి, అంటే నీ కొరకు అని, ఈ గిఫ్ట్ నీ కొరకు ఉద్దేశించబడినది. దిస్ గిఫ్ట్ ఈస్ ఫర్ యూ, ఐఎమ్ కమింగ్, ఓకే, ఐఎమ్ కమింగ్ టు మీట్ యూ అంటాం, లేదంటే ఐఎమ్ కమింగ్ ఫర్ మీటింగ్ యూ అని కూడా చెప్పొచ్చు. ఓకే, ద గిఫ్ట్ ఈస్ ఫర్ యూ. అండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్, ఇక్కడ మీరు వర్డ్స్ గురించి ఏమి ఇది అవ్వక్కర్లేదు. ప్రపోజిషన్స్ ఆఫ్ ఏజెన్సీ ఆర్ ఇన్స్ట్రుమెంటాలిటీ, దీస్ షో హూ ఆర్ వాట్ కాజెస్ సంథింగ్ ఆర్ హౌ ఇట్ ఈస్ డన్. ఇది మనకి బాగా తెలిసిందే. ఇక్కడ చూడండి, బై, ఇంతకుముందు టైం కూడా చెప్పాను నేను బై అని, అంటే ఈ టైం లోపు అని చెప్పడానికి బై ఉపయోగిస్తాం. అట్లాగే ఈ వర్క్ ఎవరి చేత చేయబడింది అని చెప్పేటటువంటి అప్పుడు కూడా మనం బై ఉపయోగిస్తాం. మనం జనరల్ గా స్కూల్ లేదా కాలేజ్ లెవెల్లో యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్ కి మార్చేటప్పుడు ఈ బై అనేటటువంటిది ఈ కాంటెక్స్ట్, ఇలాంటి కాంటెక్స్ట్ లో మనం చూస్తూ ఉంటాం, రైట్? హీ ఏట్ ఎ మ్యాంగో, మ్యాంగో వాజ్ ఈటెన్ బై హిమ్ అని చెప్తాం. సో అట్లాగే బై, ద సాంగ్ వాజ్ రిటన్ బై హర్, అంటే షీ రోట్ ఎ సాంగ్, మనం అది డైరెక్ట్ గా చెప్తాం, షీ రోట్ ఎ సాంగ్. అదే మనం ఇండైరెక్ట్ గా చెప్పేటప్పుడు వీ గో ఫర్ దిస్ బై, ద సాంగ్ వాజ్ రిటన్ బై హర్, రైట్, ఇట్ వాజ్ అచీవ్డ్ బై హిమ్, ఓకే, లైక్ దట్. విత్, హీ కట్ ద పేపర్ విత్ సిజర్స్, విత్ అంటే తో, దేనితో చేశాడు అని, హీ కట్ ద పేపర్ విత్ సిజర్స్, ఓకే, ఐ వెంట్ అవుట్ విత్ మై చిల్డ్రన్, రైట్? సో విత్ ఇక్కడ ఈ మీనింగ్ ని తెలియచేస్తుంది. సో ఫైనల్ గా ఫ్రమ్, షీ కేమ్ ఫ్రమ్ ఇండియా. అయితే నేను ఇందాక మీకు ఫ్రమ్ అండ్ టు అని చెప్పాను, అది టైంని రిఫర్ చేసేటప్పుడు. మనం ఫ్రమ్ తర్వాత టైం చెప్తే టూ టైం కూడా చెప్పాలి, అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని. ఓకే, ద ఎగ్జామినేషన్ ఈజ్ షెడ్యూల్డ్ ఫ్రమ్ 9 AM టు 12:30 PM. 9 AM నుంచి 12:30 PM వరకు జరుగుతుందని చెప్తాం, అది టైంకి. అది ఇక్కడ వచ్చేసి ఒక ప్లేస్ గురించి తెలియజేస్తుంది, ఆమె ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పేసి. షీ కేమ్ ఫ్రమ్ ఇండియా ఆర్ షీ హెస్ కమ్ ఫ్రమ్ ఇండియా, రైట్? అంటే ఒక ఫారిన్ నేషన్కి వెళ్ళింది అనుకోండి ఎవరైనా ఒక ఆవిడ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏమని రిఫర్ చేస్తారు, షీ హెస్ కమ్ ఫ్రమ్ ఇండియా, రైట్? అలాగే ఆఫ్, దిస్ పీస్ ఆఫ్ కేక్, దిస్ పీస్ ఆఫ్ కేక్ అంటే ఈ ఆఫ్ అనేది ఇక్కడ బిలాంగింగ్నెస్ ని తెలియజేస్తుంది, రైట్? ఈ ఈ పీస్ అనేటటువంటిది, ఈ పీస్ ఆఫ్ కేక్, కేక్ లో ఒక పీస్ ఇది, ఇట్స్ మైన్, అది నాది, రైట్? అండ్ సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది important prepositions that I would like to bring to your notice, and I'm sure you might have understood clearly. And as I told you, in the last class, we discussed about the prepositions of place and the moment. And with this class, we have learned about the prepositions of time. Very, very important, right? And by the way, I have missed this, since. I have lived here since 2020.
ఈ సిన్స్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తామంటే మనం ఒక వర్క్ ని ఎప్పుడో స్టార్ట్ చేసి ఇంకా ఆ వర్క్ జరుగుతూ ఉంటే ఒక యాక్షన్ జరుగుతూ ఉంటే వీ గో ఫర్ సిన్స్. సి ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ మీ, ఐ హావ్ బీన్ టీచింగ్ అని చెప్తాం. ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 1995, or I have been learning, right? I have been learning the dance since 2022. ఇలా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక ఒక వర్క్ స్టార్ట్ చేసి అది ఈ రోజు వరకు ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటే అలాంటి వాటికి సిన్స్ అని చెప్తాం అనమాట. ఇక్కడ ఐ హావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2020. నేను ఇక్కడ 2020 నుంచి ఇలా కూడా చెప్పొచ్చు. ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ ఆర్ ఐ హావ్ లివ్డ్ హియర్ సిన్స్ 2020. అంటే ఇంకా అతను అక్కడే, ఇంకా నేను ఇక్కడే ఉన్నాను అదే ప్లేస్ లో. దట్స్ ద మీనింగ్, రైట్? అలా కాకుండా ఇప్పుడు 2020 అంటే నియర్లీ ఒక 5 years అయింది కాబట్టి అప్పుడు దాన్ని ఫర్ తో చెప్పాలి. ఐ హావ్ బీన్ లివింగ్ హియర్ ఫర్ 5 years అంటే నేను సుమారు 5 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాను. అట్లా సుమారుగా చెప్పేటప్పుడు ఒక పీరియడ్ ఆఫ్ టైం ని వీ గో ఫర్, రైట్? ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ 10 years అంటాం. అలా కాకుండా మనం ఒక ఇయర్ ని స్పెసిఫై చేసాం అనుకోండి, ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2015 అని అలా చెప్తే అప్పుడు వీ గో ఫర్ సిన్స్. సో దాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫర్ అండ్ సిన్స్. ఓకే, ఎనీవే, నెవర్ మైండ్. You watch once again. So I request you to watch this particular video in specific ఒక 2-3 times చూడండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పదాల మధ్య డిఫరెన్స్ చాలా తక్కువగా ఉంటుంది. బట్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ దట్ హెల్ప్ యూ both in the communication skills as well and to strengthen your English language skills in particular. Thank you. And in the next class, we are going to discuss about the last part of the parts of speech. Okay. And with that, with the next class, I will be concluding the parts of speech. Then we go for some of the interesting communication areas. Okay. Thank you. Let's meet in the next class.